మనలో చాలామందికి కాఫీ తాగే అలవాటు కొన్ని ఏండ్లుగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన తర్వాత చాలామందికి డాక్టర్లు సజెస్ట్ చేసేదంటే కాఫీలో అలవాటు ఉంటే కాఫీ మానేయడం, లేకపోతే టీ అలవాటు ఉంటే టీ మానేయడం అనేది చాలామంది చెప్తుంటారు. సో, దీనివల్ల వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది. అంటే ఎన్నో ఏండ్ల నుంచి తాగుతున్నాం. వాళ్ళకి ఇష్టమైంది అది తాగకపోతే ఏదో వెల్తీలాగా అనిపించే పరిస్థితిలో ఉండే వాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం. అయితే ఇలాంటి వాళ్ళకి డయాబెటిస్‌కి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, అదేవిధంగా కాఫీ లాగానే రుచి, తర్వాత కాఫీ లాగానే వాసన, కాఫీ లాగానే రంగుండి, అది పూర్తిగా మనము ఒక కాఫీనే తాగుతున్నాం అనే ఫీలింగ్‌నిచ్చే ఒక కాఫీ ఈరోజు మనకి ఖర్జూర గింజలతోని చేసిన కాఫీ. దీన్ని డేట్ కెర్నల్ కాఫీ అని అంటారనమాట. అంటే ఖర్జూర గింజలని వేయించి, పొడి చేసి దాన్ని కాఫీలాగా వాడుకోవడం. సార్ మరి దీన్ని ఎలా వాడుకోవాలి? ఎంతకాలం వాడుకోవాలి? ఎవరైనా వాడొచ్చా? అనేది చాలామందికి వచ్చే డౌట్ కదా! సో, దీని గురించి ఏందంటే, ముందుగా ఈ కాఫీ అంటే ఈ ఈ డేట్ సీడ్ లేదా డేట్ కెర్నల్ కాఫీ అంటే ఇంతకుముందు చెప్పాను గదా నేను. ఖర్జూర గింజలు అవి ఖర్జూర కాయలు అంటే అవి ఎండినయి గానీ లేదా పచ్చి ఖర్జూర గానీ వాటి నుంచి తీసిన మనకి ఖర్జూరపు గింజలనమాట. ఆ పైన ఖర్జూరాన్ని మీరు ఏ విధంగానైనా వాడుకోవచ్చు. వాడుకోంగా మనకు ఖర్జూర గింజలు పడేసే బదులు దాన్ని మనము కాఫీ పొడిలాగా తయారు చేసుకోవచ్చనమాట. దాని కొరకు ఏం చేయాలంటే ఒక 20 ఈ గింజలను తీసుకొచ్చి మనకు పెనంలో వేసి అది పెలుసుగా అయ్యే వరకు వేయించాలనమాట. దాని రంగు కూడా కొద్దిగా బ్రౌనిష్ అంటే కొద్దిగా గోధుమ రంగు అంటే కాఫీ రంగుకి కొంచెం ముదురు కాఫీ రంగుకి మారుతుందనమాట. అప్పుడు మారినప్పుడు దాన్ని తీసి మీరు మిక్సీలో గానీ, రోట్లో గానీ వేసి దంచి దాన్ని బాగా బరక చూర్ణం చేయాలి. మెత్తటి పొడి లాకుండా బరక చూర్ణంలాగా చేసుకొని మీరు ఏదైనా కంటైనర్‌లో పెట్టుకుంటే మీకు కాఫీ పొడి తయారైపోయింది. అది నేచురల్ కాఫీ పొడి. అది కూడా డేట్ కెర్నల్ కాఫీ పొడి అని మనకు తయారైపోయింది. సో, దీన్ని వాడే విధానం ఎట్లా అంటే, మీరు ఏ విధంగానైతే ఇన్‌స్టంట్ కాఫీ ప్రతిరోజు వాడతారో, అంటే ఒక టీ స్పూన్ గానీ, లేకపోతే హాఫ్ టీ స్పూన్ గానీ పొడి తీసుకొని మీరు కాఫీ పొడి తీసుకొని దాన్ని పాలల్లో గానీ, లేకపోతే వేడి నీళ్ళలో మరిగించి గానీ తీసుకుంటారు గదా! వాడతారు గదా! అదే విధంగా వాడండి. లేదంటే మీరు ఈ వేడి పాలల్లో కాఫీ పొడి ఏ విధంగానైతే వాడుతారో, అదే విధంగా ఈ డేట్ కెర్నల్ కాఫీ పొడిని మీరు వాడుకోవచ్చు. ప్రతిరోజు మీరు కాఫీ అయితే ఎన్ని సార్లు తాగాలని మీకు ఇష్టం ఉంటుందో అన్ని సార్లు మీరు తాగొచ్చు. అద్భుతమైన రుచి ఉంటుంది. మీకు రుచిలో ఏమాత్రం తేడా ఉండదు. రంగులో ఏమాత్రం తేడా ఉండదు. తర్వాత వాసనలో కూడా ఏమాత్రం తేడా ఉండదు. కాకపోతే కొంచెం ఏందంటే ఇది గింజల పొడి కాబట్టి కొద్దిగా అక్కడక్కడ మీకు నట్టి అంటే కొద్దిగా గింజ మాదిరిగా తగులుతుంది. అంతే తప్ప మీకు 100కి 100% కాఫీ లాగానే ఉంటుంది. కాఫీ అలవాటు వదిలించుకోవాలనుకున్న వాళ్ళు ఇది ఒక చక్కటి రెమెడీ అనమాట. పరిష్కారం.